పాపాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ అని వెళితే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా? ఎక్కడున్నాడా రాజు? టాంగా దగ్గర. టాంగా ఎక్కడుంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? నా మనవరాల్ని అవమానిస్తాడా? జట్కా నడుపుకుని బ్రతికేవాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఏంటమ్మో రిక్షాను గుద్దింది కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? రాజు మా నాయకుడు. రాజునేతనంటే మేము ఊరుకోం. అడుగు వాడే పాపాజీని ఏడిపించిన పవర్ఫుల్ జట్కావాడు. రాజంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి జట్కా వాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కా వాడినైనా జెంటిల్మెన్. జాలి దయ లేక ఈ పేద రిక్షా వాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగాల? నెత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు. మర్యాదగా రిక్షా తొక్కుతావా తక్కువ? ఏంటయ్యా మామగారి రిక్షా తొక్కడమేంటి? తొక్కరయ్యా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? కోటు ఇది అన్యాయం బాబు. నడిబజార్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండ్రా గాడిదెల్లారా. ఇదిగో నీకు కూడా వేళగదే పట్టించమంటావా లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా? అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు. 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది. గుండె రాయి చేసుకు తొక్కేసేయండి. ఎక్సర్సైజ్ కోసం మన ఫారెన్ నుంచి తెప్పించిన సొంత రిక్షాకు తొక్కేసేయండి. ధర్మ రిక్షాపు అమ్మా నేనెవడో ఫోటో తీస్తున్నాను. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోత్తనమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువ ఏంటో తెలిసిందా? తెలిసింది బాబు. మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తామనుకోలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జాంపుల్ తలస్నానాలు చేస్తే సార్. ఏడిచావు. మీరు చేయటం కాదు, ఆవిడికి చేయించు షావర్బాత్. అలాగే సార్. సరేనా సబ్బు బిళ్ళ కొనుక్కుంటా. సరేనమ్మా కార్ దాకా పోనివ్వండి. చెప్పు తిరుగుతుంది. అమ్మ నాతుండు అడు చూడు. చూసావరాజు అమ్మాజీ రాజకీయం. నువ్వు రిక్షా దొరికితే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది. వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఉడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతే కదా రాజు. నన్ను కొట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు. మీలో ఒక మగువ మాంచాల, ఓ పల్నాటి నాగమ్మ కనిపిస్తున్నారు. అవును, మీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ, పద్దంజి బాలమ్మ కనిపిస్తున్నారు. వాళ్ళెవర్రా? నాకు తెలియదు. నువ్వు అన్నావు కదా అని అన్నాను. నోళ్ళు మూస్తారా? పాపాజీ సీటు విషయంగా లేబర్ మినిస్టర్ని కలవాలి. కారు సిద్ధం చేయరమ్మా. లేబర్ మినిస్టర్ని కలవడానికి ఆ లెవెల్లోనే వెళ్ళాలి. జట్కా రెడీ చేయండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. చాలే పాటలాపి జట్కా తొందరగా పోనీ. 10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి. అలాగేనమ్మా. ట్రావెలర్స్ బంగ్లాకి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? ఎంతసేపు అమ్మా? ఆ తెల్లగుర్రం ఎదురు రాకపోతే 10 నిమిషాల్లో పోతాం. తెల్లగురమా? అవునమ్మా. ఈ గుర్రం నా చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది కపిల్ దేవ్ లాంటి తెల్లగుర్రాన్ని ప్రేమించింది.
గుర్రాలు ప్రేమించుకోవడం ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు. అందుకే కదమ్మా మీకు చెప్పేది. అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ టాంగా ఎక్కడ వెళ్తామమ్మాజీ? రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా? అవునమ్మాయి గారు. విన్నావమ్మా? పదవి మన చేతికొస్తే చాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. అమ్మో తెల్లగుర్రం వచ్చేసింది అమ్మా. ఒరే కాసులో అయిపోయావు రోయ్. అమ్మయ్యా చూడలేదులే బాబు. అమ్మ అయ్యో అయ్యో ఇదేంటే బాబు, ఇటెక్కడికి? అవతల మినిస్టర్ గారు మా కోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యో, మినిస్టర్ గారిని కలవాలి, టైం అయిపోతుంది. ట్రావెలర్స్ బంగ్లా పోనీవయ్యా బాబు. చూడమ్మా, రాజకీయాన్నే మారుస్తాను. ఏయ్, మర్యాద మర్యాద. నాకేంటి స్టాండ్ లేదనుకున్నావా, సెంటర్ లేదనుకున్నావా, పేరు లేదనుకున్నావా? మమ్మకి నీకు రాజకీయం తెలీదు. ఈసారి నేను మారుస్తాను. ఏంటమ్మా మార్చేది? నా తుండు నువ్వు మారుస్తాను, ఆవిడ మారుస్తాను, నువ్వు త్వరగా మార్చండి. ఇదిగో చూడు జట్కా జెంట్లమెన్, ఈ బండి కాస్త వెనక్కి తీసుకుంటావా? ఏయ్, ఎగతాళిగా ఉందా? అడుక్కునేదో బాగా అడుక్కో. ప్లీజ్, మీ బండి కాస్త వెనక్కి తిప్పుకోండి. మా బండి మీ వెనకాల రావాలి. అట్ట అడిగావు బాగుంది, కానీ చిన్న ప్యాసింజర్ లేదా పరిగెత్తనే. ఒక పని చేయి, నువ్వు నా బండిలో దూకే. అయిపోయింది, గుర్రం లద్దేసింది. ఈసారి శ్రీవారి రాజకీయం మార్చారు. చూడమ్మా, అవసరానికి తప్పేమీ లేదు. వెంటనే జంప్ చేయి, లేకపోతే మినిస్టర్ వెళ్ళిపోతారు. నా మాటేనమ్మా. పార్టీని మార్చాడు, బండి మార్చు. నువ్వు పుష్పరాజ్, రా, రా, రా. ఓ ఓ రా, అదే. అక్కడి నుంచి ఇక్కడ దింపినందుకు నీకు ఎంత ఇవ్వాలి? నీ సొమ్ము ఎవరికి కావాలి గానే? అయితే గీతే ఎమ్మెల్యే మంత్రి, పేదవాళ్ళకి కాస్త కూడెట్టు. వెరీ ఓకే? గుడ్, తప్పకుండా. ఏంటి తప్పకుండా నా తుండు? రావడానికి పోవడానికి నా 100 రూపాయలు నాకు ఇవ్వండి. ఉండు, దింపిన తర్వాత చూద్దాం. మనం కూడా లోపలికి వెళ్దాం, తప్పే ఉంది. చాలా సంతోషం అమ్మా. మీరు ప్రజలకు చేసిన సేవలు, పేదలకు చేసిన సహాయం గురించి పూర్తిగా విన్నానమ్మా. ఎవరు చెప్పారు? ఏమిటమ్మా, ఇప్పటిదాకా మీరేగా చెప్పారు. చాలా చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా. సరేనమ్మా, ఎమ్మెల్యే అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మినిస్టర్ పోస్ట్ కి ట్రై చేస్తాను. అది కాదమ్మా నేను అడిగేది, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కూటికి లేని వాళ్ళకి కార్లు పంచుతాను. పేద ఆడవాళ్ళకి తక్కువ రేట్లకి బికినీలు, ఫ్యాషన్ డ్రెస్లు. మమ్మచ్చి, ఇంకా నయ్యం, 2 రూపాయలకే ఫుల్ బాటిల్ పథకం పెడతానన్నారు కదా. మినిస్టర్ గారు, మీరు ఎలాగైనా నా మనవరాలకి పార్టీ టికెట్ ఇప్పించాలి. తప్పకుండానమ్మా, కానీ మీ మనవరాలకి కొంచెం ట్రైనింగ్ ఏది ఇప్పించండి. నేను హైకమాండ్ తో మాట్లాడతా. అలాగే, వస్తానండి. మంచిదమ్మా, ఉంటా. ఉంటానే గారు. ఉమ్.